వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటూ భక్తులు ఆరాధించేటటువంటి శ్రీవారి అంటే తిరుమల తిరుపతి దేవస్థాన అధిష్టాన దేవత అయినటువంటి శ్రీవారి నిలయంలో ఎవరూ చూడని కని వినేరుగని ఎటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంలోనూ చోటు చేసుకునేటువంటి అక్రమాల్లో సైతము ఇక్కడి చోటు చేసుకున్నటువంటి స్థాయి అక్రమాలు సమానమైనటువంటి అవినీతి కార్యకలాపాలు ఎక్కడా జరిగి ఉండవు అనే వార్తలు తాజాగా వెలుగు చూడడం భక్తుల్ని ఆందోళనకు గురి చేసేటటువంటి పరిణామమే. గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలోని ఇక్కడ చోటు చేసుకున్నటువంటి అవినీతి కార్యకలాపాలు, అక్రమాలు, పైరవీలు, రాజకీయ దందాలు గతంలో ఎన్నడూ చోటు చేసుకోలేదు. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగినటువంటి దైవక్షేత్రంగా, అత్యంత ఆదాయాన్ని చూస్తున్నటువంటి హిందూ ధార్మిక క్షేత్రంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటు చేసుకున్నటువంటి అక్రమాలపై ఇప్పుడు విజిలెన్స్ విచారణ సాగుతూ ఉండడం ఒక విచారకరమైనటువంటి అంశంగానే చెప్పాలి. ఒక పవిత్రమైనటువంటి భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్నటువంటి ధార్మిక క్షేత్రంలో భక్తుల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ప్రతి పైసాను సద్వినియోగం చేసే విధంగా కార్యక్రమాలు జరగాలి. అంతేకాకుండా జవాబుదారీతనంతో పారదర్శకతతో కూడినటువంటి నిర్ణయాలు అమలు చేయాలి. ప్రతి పనిని గోప్యంగా, లోగుట్టుగా, ఒక గూడుపుటానిగా చోటు చేసుకునే విధంగా జరపడము, అంతేకాకుండా వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయడము, పవిత్రమైనటువంటి ఈ ధార్మిక క్షేత్రాన్ని పైరవీల కేంద్రంగా, నిలయంగా, రాజకీయ కార్యకలాపాలకి, దందాలకి, బ్రోకరేజ్కి ఒక సాధనగా పొనిమట్టుగా వాడుకోవడం అనేది ఖచ్చితంగా ప్రతి వ్యక్తి, ప్రతి ధార్మికుడు ఆలోచించుకోవాల్సినటువంటిది. అంతేకాకుండా పవిత్రమైనటువంటి ఈ క్షేత్రంలో చోటు చేసుకున్నటువంటి ఘట్టాలు ఖచ్చితంగా హిందువుల్లో ఒక ఆలోచనని, తర్వాత ఆందోళనని కలిగిస్తాయి. అంతేకాకుండా ఈ క్షేత్రం పట్ల భక్తి విశ్వాసాలు సన్నగిల్లేటటువంటి ప్రమాదం సైతం పొంచి ఉంది. చూస్తే కనుక సాధారణంగా గతంలో ఈ సంస్థ యొక్క ధార్మిక కార్యకలాపాలు, నిర్వహణ, ఇతరత్ర అనేక అంశాలని నియంత్రించి ఒక ధర్మపదం చూపాల్సినటువంటి ట్రస్ట్ బోర్డు అంటే ధర్మకర్తల మండలిలో గతంలో ఒక 20 ఏళ్ల క్రితానికి వెళ్తే 7 లేదా 9 మందితోటి సభ్యులతోటి ధర్మకర్తల మండలి ఉండేది. కానీ ఆ తర్వాత క్రమేపీ పెంచుకుంటూ 24 మంది సభ్యులకి, మళ్ళీ ఇంకొంతమంది ప్రత్యేక అతిథులు కూడా ఉంటారు. 24 మంది సభ్యుల ధర్మకర్తల మండలికి కేవలం రాజకీయ పైరవీలకి లేదంటే రాజకీయ పునరావాసానికి ప్రభుత్వం తమకు తెలిసిన పైరవీలు చేసుకునేటటువంటి వాళ్ళని అందరినీ దీంట్లో తీసుకొచ్చి 24 మంది సభ్యుల ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయడమే అత్యంత వివాదాస్పదమైనటువంటి అంశంగా మనం చూడాలి. మొదట అంటే తొలి అడుగులోనే ధర్మకర్తల మండలిని కేవలం రాజకీయ పైరవీకారుల నిలయంగా మార్చేయడం అనేది గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నటువంటి ఒక పెద్ద విపరిణామంగా, ఆ చెడు సంప్రదాయంగా మనం చెప్పాలి. తొలి సంప్రదాయంగా. తర్వాత ధర్మారెడ్డి అనేటటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకమైన డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి ముందు అదనపు ఈవోగా, తర్వాత ఈవోగా నియమించడము, ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి ప్రతి పరిణామము ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో చోటు చేసుకుందా, ఈవో ఆధ్వర్యంలో చోటు చేసుకుందా, ప్రతి పరిణామము సైతము వేలెత్తి చూపే విధంగా ఉండడము, అక్రమాలకి, అవినీతికి తావిచ్చాయి అనేటటువంటి విమర్శలకి ప్రధానమైనటువంటి హేతువుగా ఉండడం అనేది ఇప్పుడు చర్చనీయమవుతోంది. ముఖ్యంగా చూస్తే కనుక ప్రతి ఏటా ఈ దేవస్థానంలో, తిరుమల తిరుపతి దేవస్థానంలో 250 నుంచి 300 కోట్ల రూపాయల మేరకు సివిల్ కార్యక్రమాలు, సివిల్ పనులు అంటే రోడ్ల నిర్వహణ, భవనాల నిర్వహణ, ఇటువంటి వాటికి లేదంటే నిర్మాణము, ఇటువంటి వాటికి ప్రతి ఏటా ధర్మకర్తల మండలి ఆమోదం తెలుపుతూ ఉంటుంది. దాంట్లో ఈవో అమలు చేస్తూ ఉంటారు. 250 నుంచి 300 కోట్లు ప్రతి ఏటా. కానీ ఏడాదికి 1770 కోట్ల రూపాయల స్థాయికి ఈ సివిల్ నిర్మాణ పనుల్ని పెంచేశారు. అంటే 5 రెట్లు పెంచేశారు. అంటే దీంట్లో సాధారణంగా సివిల్ నిర్మాణాల్లో కాంట్రాక్టులు, పర్సంటేజీలు ఇవన్నీ భారీ ఎత్తున లభిస్తూ ఉంటాయి. అధికారులు, అక్కడ ఉండేటటువంటి రాజకీయ పెద్దలు, ధర్మకర్తల మండలి సభ్యులు వీళ్ళందరి ప్రమేయంతో ఈ సివిల్ పనులు కేటాయించడము, దాంట్లో పర్సంటేజీలు తీసుకోవడం జరుగుతుంది. 250 నుంచి 300 కోట్ల సివిల్ పనుల్ని 1770 కోట్లకు చేర్చడంలోనే, 5 రెట్లు చేయడంలోనే అవినీతికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా చందాలు, దందాలు చేసుకోవడానికి, పర్సంటేజీలు తీసుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో ఎన్ని పనులు నిక్కచ్చిగా జరిగాయి,
ఎంత మేరకు ఈ వేళ సాగినటువంటి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, పెంచడంలో పర్సంటేజీలు పెంచడంలో కానీ, లేదంటే పనుల నిర్మాణ వ్యయాన్ని రెట్టింపు 3 రెట్లు చేయడంలో కానీ ఏమేమి చోటు చూసుకుంది అనేది విజిలెన్స్ విచారణలో తేలాల్సింది. ప్రాథమికంగా అయితే ఈ పనులు పెంచడంలో అవినీతికి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తోంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకో మరోవైపు శ్రీవాణి ట్రస్ట్ పేరిట టికెట్ల వ్యవహారం మరో పెద్ద కుంభకోణంగా 10,000 రూపాయల వరకు దర్శనానికి టికెట్లు కేటాయించేటి ఈ వ్యవహారంలో ఒక పారదర్శకత లేదు, అవినీతికి తావిచ్చారు, కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయల అక్రమాలు చోటు చేసుకున్నాయనే విమర్శ మరొకటి భక్తుల్లో అనుమానాలని, సందేహాలని దావిస్తుంది, ధోరణి కనిపిస్తోంది. ఇంకోవైపు చూస్తుంటే కనుక ఇక్కడ శ్రీవారి ట్రస్ట్ బోర్డు అంటే ధర్మకర్తల మండలిలో పైరువేలు పెద్ద స్థాయిలో ప్రభుత్వ పెద్దల స్థాయిలో శ్రీవారి ధర్మకర్తల మండలి ట్రస్ట్ బోర్డులో సభ్యులకి అవకాశం వస్తే, ఇంకా చిన్న స్థాయిలో ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉండేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈఓ ముఖ్యంగా ప్రధానంగా ఉండేటటువంటి ఏళ్ల ప్రమేయంతో అనుబంధంగా ఉండేటటువంటి అంటే ఎస్విబిసి కావచ్చు, లేదంటే ధర్మ ప్రచార పరిషత్ కావచ్చు, తర్వాత విద్యా సంస్థలు కావచ్చు, ఇటువంటి కొన్ని అనుబంధ విభాగాలు ఉంటాయి. ఈ అనుబంధ విభాగాలకి సలహాదారుల పేరిట ఈఓ స్థాయిలో కొన్ని నియామకాలు జరగడం, ఇవన్నీ రాజకీయ పైరువులకి లేదంటే ఆశ్రితులు, ఈఓకి ఆశ్రితులకి ఇక్కడ పెద్దపీట వేస్తూ వాళ్ళందరికీ టీటీడీ నిధుల్ని దోచిపెట్టారు అనేటటువంటి విమర్శ సైతం ఒక రకమైనటువంటి చర్చకు దారితీస్తుంది. అంతేకాకుండా ఈ దేవస్థానం యొక్క పవిత్రతని ప్రశ్నార్థకం చేస్తుంది. ఇక కొనుగోళ్ళు, అన్నప్రసాదాలకు సంబంధించినటువంటి వస్తువులు, తర్వాత లడ్డూకి సంబంధించిన వస్తువులు వందల కోట్ల రూపాయలతోటే ప్రతి ఏటా వెచ్చిస్తూ ఉంటుంది. ఈ కొనుగోళ్ళలో సైతం పారదర్శకత లేకుండా అక్రమాలకు తావిచ్చే విధంగా నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శ సైతం వినవస్తుంది. ఇంకొకటి ముఖ్యంగా న్యాయపరంగా సుప్రీంకోర్టు ఇక్కడ తిరుమలలో గెస్ట్ హౌస్లు అంటే ముఖ్యంగా భక్తులకి వచ్చేటటువంటి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేందుకు గెస్ట్ హౌస్ల నిర్మాణానికి అనేక సంస్థలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇక్కడ భూములు కేటాయింపు అనేది కొన్ని నిబంధనల మేరకు జరగాలని సుప్రీంకోర్టు గతంలో మార్గదర్శకాలు ఇచ్చింది. తిరుమలలో భూ కేటాయింపులు, గెస్ట్ హౌస్ల భూ కేటాయింపుల విషయంలో అక్రమాలు చేశారు, నిబంధనలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పట్టించుకోలేదు. పైరవీకారులకి, రాజకీయ తాబేదారులకి, పారిశ్రామికంగా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే వాళ్ళకి ఇక్కడ గెస్ట్ హౌస్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించారనేది మరో అతిపెద్ద విమర్శగా ఉంది. ఇది సైతము ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి నిర్ణయమే. ఇవన్నీ తిరుమల క్షేత్రం అనగానే ఒక పవిత్రత చేకూరాలి, పారదర్శకంగా ఉండాలి, చిత్తశుద్ధితో అంకితభావంతో ఉండేటటువంటి అధికారులనే నియమించాలి. అంతేకాకుండా ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానానికి వందల కోట్ల రూపాయలు విరాళాల రూపంలో వస్తాయి, తర్వాత భక్తులు సమర్పించేటటువంటి హుండీ రూపంలో వస్తాయి, తర్వాత అన్నప్రసాదం ఇతరతర ట్రస్టుల రూపంలో వస్తాయి. ఇంకోవైపు చూస్తుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి వసతి గృహాల అద్దెల రూపంలో వస్తాయంటాయి. వీటన్నిటినీ ఎప్పటికప్పుడు దేవస్థానానికి గత నుంచి అనుబంధంగా ఉన్నటువంటి బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తూ ఉంటారు. దానికి ఇంత వడ్డీ అని వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈవో ధర్మారెడ్డి వచ్చిన తర్వాత తనకి సంబంధించినటువంటి కొంత సాన్నిహిత్యం ఉండేటటువంటి బ్యాంకుల్లో తన అనుచితమైనటువంటి అంటే ఏ రకమైనటువంటి ప్రాతిపదిక లేకుండానే కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేకంగా డిపాజిట్లు చేయడం సైతం ఇప్పుడు విమర్శలకి కారణమవుతుంది. ఇవన్నీ నిగ్గు తేల్చి అసలు ఎక్కడ ఏం జరిగింది, ఎంత నిధులు దుర్వినియోగం అయ్యాయి, ఆ నిధుల్లో నిజంగా ధార్మికమైనటువంటి భక్తుల వసతులకు సంబంధించి ఉన్నాయా లేదా, నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి 2-3 కర్తవ్యాలు ఉంటాయి. ఒకటి, ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకి సముచితంగా దర్శనం జరిగేలా చూడడం, వారు ఇబ్బందులు పడకుండా తగినంత వసతి సదుపాయాలు కల్పించడము, భక్తుల ఏర్పాట్లు చూడడము, భక్తులకు అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడము, ధర్మ ప్రచారము, ఇవి మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన కర్తవ్యాలు. వీటన్నిటినీ మించి వివిధ రకాలైనటువంటి నిర్మాణాల రూపంలో నిధులు దుర్వినియోగం చేయడము, అన్నప్రసాదాలకు సంబంధించి ముడి సరుకుల కొనుగోళ్లలో అక్రమాలు చేయడము, తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థల్లో సలహాదారుల పేరిట తమ ఆశ్రితులకి, రాజకీయ పైరవీకారులకి స్థానం కల్పించడము, తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి ఆరోపణ సైతం ఈవో ధర్మారెడ్డి ఎదుర్కోవడం ఖచ్చితంగా దేవస్థానం యొక్క వ్యవహార శైలిని వేలెత్తి చూపేదే. ఇక్కడికి వచ్చేటటువంటి పారిశ్రామికవేత్తలు ఇతరత్రులు నిత్యం అంటే ఉదయాస్తమాన సేవ అని ఉదయం నుంచి స్వామివారిని రాత్రి వరకు అంటే సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు నిత్యం దర్శించుకుని ఒక రోజంతా దర్శించుకునే అవకాశాన్ని 1 కోటి నుంచి 1.5 కోటి రూపాయల వ్యయంతో చెల్లిస్తే కనుక ఏర్పాటు చేస్తారు. వాటి విషయంలో సైతము అనుచితంగా అక్రమంగా కేటాయింపులు చేసి
ముఖ్యంగా వందల కోట్లు అంటే వేల కోట్ల రూపాయల పారిశ్రామిక సామ్రాజ్యాలు నడిపెట్టేటువంటి వారు తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం పడిగాపులు పడుతూ ఉంటారు. వారితో ఏర్పాటయ్యేటటువంటి ఈ దైవ దర్శనం సందర్భంగా ఏర్పాటయ్యేటటువంటి సాన్నిహిత్యాన్ని వినియోగించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విరాళాలు సమకూర్చడానికి ఈవో ధర్మారెడ్డి ప్రయత్నించారనేది పెద్ద అభియోగం. ఇది ఖచ్చితంగా ఎవరు తేల్చలేని అంశం. కానీ ఒక పవిత్రమైనటువంటి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారిగా ఉన్నతమైనటువంటి పదవిలో కూర్చున్న వ్యక్తి తనకు లభించినటువంటి పదవిని దైవ దర్శనానికి భక్తుల సేవకి వినియోగించాలి తప్ప ఒక రాజకీయ పార్టీకి తాబేదారుగా అనుచితమైనటువంటి వ్యవహారంలో ఉపయోగించి తనకు దైవ సన్నిధ్యంలో ఏర్పడినటువంటి పరిచయాల్ని ఆ రాజకీయ పార్టీకి విరాళాలు తెప్పించి పెట్టడానికి సమకూర్చడానికి వినియోగించడం అనేది ఖచ్చితంగా కేవలము అధికార దుర్వినియోగమే కాదు, దైవం దృష్టిలో సైతం పాపంగా చెప్పాలి. ఇటువంటివి జరిగి ఉంటే కనుక వీటన్నిటినీ నిజాలను నిగ్గు తేల్చి బయట పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ సైతం ఇది రాజకీయ పైరవీలకి ఒక కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గతంలో వినియోగించుకున్నటువంటి ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు జరిగినటువంటి ఈ దృష్టాంతాల దృష్ట్యా ప్రజల్లో పెట్టడంతో పాటు భవిష్యత్తులో తాము సైతం అలాంటి అక్రమాలకు పాల్పడకుండా అటువంటి పైరవీకారులకు ధర్మకర్తల మండలిలో స్థానం ఇవ్వకుండా ఈవో స్థానంలో ఒక సముచితమైనటువంటి నిజాయితీ, నిబద్ధత, అంకితభావం, దైవ భక్తి చింతన కలిగినటువంటి వాళ్ళని నియమించడం ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సైతం ఒక సముచితమైన నిర్ణయం తీసుకోవాలి తప్ప గతంలో వాళ్ళు తప్పు చేశారు కనుక మేము సైతం దీన్ని ఒక పైరవీ కేంద్రంగా రాజకీయ బ్రోకరేజ్కి పాయింట్గా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వినియోగించుకుంటామంటే వాళ్ళు చేసినటువంటి తప్పునే పునరావృతం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఏర్పడే ప్రభుత్వాలు మీ వైపు సైతం వేలువెత్తి చూపుతాయి. అందువల్ల ఒక జాగ్రత్త తీసుకుంటూ దైవచింతన కలిగిన వాళ్ళని ఇక్కడ ఉన్నతాధికారులుగా ఉంచాలి, దైవచింతన కలిగిన వాళ్ళనే ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా నియమించాలి. ఆ మేరకు టీటీడీ విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడే తమ చిత్తశుద్ధి వెల్లడవుతుంది. కేవలం విజిలెన్స్ విచారణ జరిపి గత ప్రభుత్వం తప్పులు చేసిందని బయట పెట్టడంతో సరిపుచ్చుకోకూడదు. భవిష్యత్తులో ఆ తప్పులు పునరావృతం కాకుండా తాము సైతం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.